నమస్తే అండి అందరికీ. మునగ తోటలో ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు వచ్చేసి మన మునగాకు. మేము ఇన్ని రోజులు తోటలోనే ఉన్నాం కానీ ఈ ఆకు తెంపలేదు, తినలేదు. అయితే మొన్న చూశాను, యూట్యూబ్లో చూసిన, ఇది చాలా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కీళ్ళ నొప్పుల్ని, మోకాళ్ళ నొప్పుల్ని, నడుము నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది, బొక్కలకు మంచిది అని చెప్తా ఉంటే వింటున్నాను. సరే ఇది ఎలా ఉంటుందో అని మొన్న అయితే తీసుకెళ్ళి కూర వండిన. సూపర్గా ఉంది. అలా కాకుండా దీన్ని మంచిగా నీడలో ఆరబెట్టి పొడులు చేసుకొని తింటే ఇంకా బాగుంటుందంట. పాలల్లో వేసుకొని రెగ్యులర్గా తాగొచ్చు. కర్రీస్లో కూడా డైలీ మనం కరివేపాకు కనుక ఎలా వేసుకుంటామో అలా వేసుకొని తినచ్చు. కొంచెం మొత్తం ఇదే కూర వండితే వెగటుగా ఉంటుంది. వెగటు అంటే వగరుగా ఉంటుంది. అలా కాకుండా మనం అన్ని కర్రీస్లో కొంచెం కొంచెం ఒక గుప్పెడు లేదా పిడికెడు అంత వేసుకున్నట్లయితే బాగుంటుంది. హెల్త్కు చాలా మంచిదంట. తింటే బాగుంటుందట. మాకు ఇంత తోట ఉంది కానీ ఎన్నడూ తినలేదు. మొన్న తిన్నా.